మీరు చెప్తే నమ్మరు. కింద గ్రాస్ ఉంటుంది కదా, ఆ గ్రాసు మన ఇంట్లో వాడే మ్యాట్ ఉంటుంది చూడు, గ్రాస్ది ప్లాస్టిక్, అది వాడేస్తారు. 2023లో రాడ్ మూవీస్ చాలానే వచ్చాయి. అందులో కొన్ని బీభత్సమైన రాడ్స్ ఉన్నాయి. కొంచెం మీడియం టు పెద్ద సినిమాలు రాడ్స్ గురించే మాట్లాడుతున్నాను. అవి ఒక 5 or 6 ఉండొచ్చు. 2023లో బెస్ట్ కంటెంట్ అవి మాత్రం మిస్ అవ్వకూడదు అని వీడియో చేశాను. కింద కామెంట్ సెక్షన్లో పైన కార్డ్స్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, చూసేసేయండి. ఇప్పుడైతే 2023లో జనవరి నుంచి డిసెంబర్ వరకు మోస్ట్ వాంటెడ్ రాడ్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియోని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి కస్టడీ, నాగ చైతన్య గారి సినిమా. హీరోయిన్ వచ్చేసి కృతి శెట్టి. అసలు ఆ సినిమా చూసినట్టు కూడా గుర్తులేదు నాకైతే. మన అరవింద్ స్వామి కూడా ఉంటాడు విలన్గా. అక్కడ ఏదో కేసు అన్న టాపిక్ రివెంజ్ అనుకుంటా. ఆ సినిమానే గుర్తులేదంటే ఏ ఏజ్లో రాడ్ దింపాడో తెలుసు కదా, తమిళ్ డైరెక్టర్తో. ఆ డైరెక్టర్ ఇప్పుడు విజయ్తో తీస్తున్నాడు. ఇప్పటితో అవుట్డేటెడ్ కాన్సెప్ట్తో మన నాగ చైతన్య గారితో తీసేశారు. ఈ సినిమా ట్రైలర్ కట్, ఆ టీజర్ కట్, పోస్టర్లు కానీ చాలా ఎగ్జైటెడ్ అనిపించాయి. మూవీ చూసేసరికి చాలా రాడ్ దింపాడని అనిపించింది. నెక్స్ట్ రాడ్ వచ్చేసి అక్కినేని ఫ్యామిలీ నుంచే. ఇది కూడా ఏజెంటు. ట్రైలర్ కట్ కానీ, టీజర్ కట్ కానీ, పాటలు కానీ చాలా హైప్ తెప్పించేసాయి సినిమా మీద. డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి గారు. సినిమా చూస్తే రాడ్ కంటెంట్ కూడా బయటికి రాలేదు, ఇప్పటికి కూడా ఓటీటీలో కూడా రాలేదు. థియేటర్లో చూసిన వాళ్ళకి ఆ రాడ్ విలువ తెలుస్తుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడను నేనైతే. మీకు అనిపిస్తుందో ఏజెంట్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అమిగోస్. బింబిసారా పెద్ద హిట్ తర్వాత అమిగోస్తో వచ్చేసారు కళ్యాణ్ రామ్ గారు అయితే. అది కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్తో తీసేసారు. డూపల్ గ్యాంగరల్ ఆ కాన్సెప్ట్తో డూపల్ గ్యాంగ్ ఏదో ఒక పదం ఉంటుంది, ఆ కాన్సెప్ట్తో తీసేసారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి పోను అసలు వాళ్ళ మధ్య ఏదో బాండ్ క్రియేట్ చేయాలని చూసారు. ఒక విలన్ షేడ్ పెట్టేసి ఏదో చేయాలని ఏదో అయిపోయింది. సినిమా మాత్రం కమర్షియల్ ఆస్పెక్ట్స్ కొంచెం యాడ్ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఏదో స్టోరీ పరంగా అలా వెళ్ళిపోతుంది, ఒక హై మూమెంట్ కూడా లేకుండా నాకు అనిపించింది. మీకే అనిపించిందో అమిగోస్ కామెంట్ వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వాంటెడ్ రాడ్. టాప్ 3 రాడ్ మూవీస్ అయితే చెప్పేస్తాను ఇప్పుడైతే. మోస్ట్ వాంటెడ్ రాడ్ శకుంతలం నెంబర్ 3. ఆ సెట్ పీసెస్ కానీ, వాళ్ళు వేసుకున్న నగలు కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ కార్టూన్ సినిమాస్లో కూడా ఇంకా చాలా బాగుంటాయి. ఆ సినిమాలో అలాంటి సెట్ ప్రాపర్టీ అయితే వాడారు. బడ్జెట్ ఏమో చాలా పెట్టేశాము, అన్నీ సోది చెప్పేశారు. ప్రమోషనల్ కంటెంట్లో మాత్రం అక్కడ చూస్తే ఏమీ లేదు, అంతా డొల్లే. మీరు చెప్తే నమ్మరు. కింద గ్రాస్ ఉంటుంది కదా, ఆ గ్రాసు మన ఇంట్లో వాడే మ్యాట్ ఉంటుంది చూడు, గ్రాస్ది ప్లాస్టిక్, అది వాడేస్తారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే అలా చూడలేకపోయాం. ఒక్క పాజిటివ్ థింగ్ ఏంటంటే సమంత గారిని అయితే కొంచెం బాగానే చూపించాలనిపించింది. నెక్స్ట్ టాప్ 2 రాడ్ పేరు ఏంటంటే స్కంద. తెలంగాణ సీఎం కొడుకు ఆంధ్ర సీఎం కూతుర్ని ఎత్తుకెళ్ళిపోవడం ఏంది, ఆ గన్స్ పేల్చుకోవడాలేంది, హెలికాప్టర్లు. స్కంద గారు అదే మన రామ్ పోతినేని వచ్చినప్పుడు అంతమంది సెక్యూరిటీ ఉంటుంది, ఏమీ చేయరు. బొమ్మలతో పాకెళ్ళి పట్టుకొని షో చూస్తున్నట్టు చూస్తుంటారు. ఈయనేమో అన్నీ పేల్చుకుంటా పోతుంటారు. లాస్ట్లో కస ఆ గొడ్డలి మటన్ కొట్టులాగా ఏదో కొడతా ఉంటాడు. అసలు ఫైట్స్ కానీ, ఆ సీన్స్ కానీ ఏందో ఎప్పటి కాలం సినిమా తీస్తున్నావరా. ఈ సినిమా గురించి కూడా ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ టాప్ 1 రాడ్ ఏంటంటే మీకు కూడా ఒక గెస్ వచ్చేసి ఉంటుంది ఈ పాటికే. అదే ఆది పురుష్ ఓం కమ్ టు మై రూమ్ అనేసారు కదా ప్రభాస్ గారు కూడా. ఆ టీజర్ వచ్చినప్పుడు మన హనుమాన్ టీజర్తో కంపేర్ చేశాడు. 650 crores ఖర్చు పెట్టి ఆ రేంజ్లో ఆ క్వాలిటీ అవుట్పుట్ ఇస్తే, మన హనుమాన్ అప్పటికి 35 to 50 లోపలే అనుకున్నారు బడ్జెట్. ఇప్పుడు పెరిగిపోయింది అనుకో, ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చింది. అలా కంపేర్ చేశారు మన వాళ్ళు మాత్రం. సినిమా గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్ అనిపించింది. బట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంది, ఆ డెమంటన్స్, అదే మన హ్యారీ పాటర్ సినిమాలో, హ్యారీ పాటర్ సిరీస్లో డెమంటర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టేశాడు. వాళ్ళు ఎందుకు వచ్చారని కూడా చెప్పలేదు. కొంచెం సీన్కి ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం పర్ఫెక్ట్గా చేస్తున్న, ఆ గ్రాఫిక్స్ ఎలాగున్నా మనం
మనం ఓకే చేస్తాం. బట్ ఆ సీన్స్ కరెక్ట్‌గా లేవు. ఎందుకు ఎవరొస్తారో కరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. రామాయణం గూడా రామాయణాన్ని ముక్కలు ముక్కలు చేసేసి మెయిన్ సీన్స్ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాడు. అసలు అవసరం లేని సీన్స్ అన్నీ చాలా ల్యాగ్ చేశాడు. చాలా సీన్స్ ఉన్నాయి, ఎక్కువ మాట్లాడుకోలేం. ఆ లంకనేందో నల్లగా బొగ్గులాగా చూపించాడు. అంటే ఆ రామాయణమే కాదని ప్లేట్ తీపేశారు ఆఫ్టర్ రిలీజ్. ద బెస్ట్ రాడ్ ఇన్ ప్రభాస్ కెరియర్ అని చెప్పుకోవచ్చు. 2023లో ద బెస్ట్ రాడ్ ఆదిపురుష్. మీకేమనిపించింది? ఆదిపురుష్ చేసాక ఇంత రాడ్ కాదా అనిపించిందా? కామెంట్ చేసేయండి. ఈ రాడ్లు టాప్ 6 పెట్టేశారు. ఇంకా ఇంకా చాలా రాడ్సే ఉన్నాయి, బట్ అవి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేవు మనకి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొజాయిక్స్ని ద బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ 2023 వీడియో పెట్టేశాను. ఆ సినిమాలు మీరు చూడకపోతే చాలా మిస్ అయిపోతారు 2023 ఫిల్మోగ్రఫీలో. ఇన్ తెలుగు సినిమా కొన్ని తమిళ్, హిందీ కూడా 4-5 సినిమాలు ఉంటాయి, అవి కూడా పెట్టేశాను. టాటా బాయ్.